వెల్కమ్ టు PM7 వార్తలు. ఒక కంపెనీకి ఉద్యోగులు ఎంత ముఖ్యమో ఆ ఉద్యోగులను పర్యవేక్షించే సీఈఓ కూడా అంతే ముఖ్యం. అందువల్లే అనేక వడపోతల అనంతరం సీఈఓని బిజినెస్ మేనేజ్మెంట్ లో టాప్ కాలేజీలో చదువుకున్న వారికి ఊహించినంత స్థాయిలో కోట్లకు కోట్లు వేతనాలిచ్చి కంపెనీలు రిక్రూట్ చేసుకుంటాయి. ఇలా అన్ని విభాగాలలో సత్తా చాటే సీఈఓలను నియమించుకుంటాయి. కంపెనీలు ఆ స్థాయిలో వేతనాలు ఇస్తాయి కాబట్టి సీఈఓలు కంపెనీలకు నమ్మిన బంటులాగా ఉంటారు. అయితే ఓ కంపెనీ సీఈఓ తన పనితీరును సరికొత్తగా నిరూపించుకున్నారు. తన కంపెనీలో ఒక వృద్ధుడికి కలిగిన అసౌకర్యానికి చింతిస్తూ కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగులకు ఏకంగా 20 నిమిషాల పాటు నిలబడి పని చేయాలని సూచించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో న్యూ ఓక్లా పేరుతో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ అనే ఓ సంస్థ ఉంది. ఇందులో 16 మంది విధులు నిర్వహిస్తున్నారు. ఈ సంస్థలో వివిధ పనుల నిమిత్తం కార్యాలయానికి నోయిడా ప్రజలు వస్తుంటారు. ఈ అథారిటీకి సరిగ్గా గత ఏడాది క్రితం ఐఏఎస్ అధికారి డాక్టర్ లోకేష్ సీఈఓగా నియమితులయ్యారు. విధి నిర్వహణలో ఎంతో నిక్కచ్చిగా ఉండే ఈయన వృద్ధుల విషయంలో ఆయన ఎంతో ఉదారత చూపిస్తుంటారు. వృద్ధులను ఎక్కువసేపు నిలబెడితే ఊరుకోరు. వృద్ధులకు అందిస్తున్న సేవల్లో లోపాలు తలెత్తితే పర్యవేక్షించేందుకు సీసీ కెమెరాలు మానిటర్ చేస్తుంటాయి. డిసెంబర్ 16 న్యూ ఓక్లా ఆఫీస్ కు ఓ వృద్ధుడు వచ్చాడు. తన పని నిమిత్తం కౌంటర్ వద్ద నిలబడ్డాడు. ఆ విషయాన్ని లోకేష్ సీసీ కెమెరాలో చూశాడు. ఆయనకు కావలసిన పనిని చేసి పెట్టాలని, ఆ పని సాధ్యం కాకపోతే వెంటనే ఆ వృద్ధుడికి చెప్పాలని సూచించారు. సీఈఓ లోకేష్ ఇలా చెప్పి 20 నిమిషాలు గడిచినప్పటికీ ఆ వృద్ధుడు కౌంటర్ వద్ద నిలబడ్డాడు. దీంతో ఆ సీఈఓ ఈ విషయాన్ని మొత్తం గమనించారు. వెంటనే కార్యాలయం వద్దకే వేగంగా వచ్చి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 20 నిమిషాల పాటు నిలబడి పనిచేయాలని సూచించారు. వారు నిలబడి పనిచేస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో వ్యాప్తిలో ఉన్నాయి. అయితే ప్రభుత్వ కార్యాలయాలలో వెంటనే ఉద్యోగులు స్పందించాలంటే ఇలాంటి చర్యలు తీసుకోవాలని నెటిజన్లు ఈ సందర్భంగా సూచిస్తున్నారు.